తెరిచి చూసుకున్నప్పుడు దేవుడితో మనం మాట్లాడుతున్నాం. హల్లెలూయా. ఇట్స్ అ డివైన్ టాక్ విత్ గాడ్. ఈజ్ ఆథర్ ఆల్వేస్ ప్రెసెంట్. ఏ బుక్ అయినా చదివితే మరి ఆథర్ సో అండ్ సో అని రాసి పెట్టి ఉంటుంది. కొన్నిసార్లు ఆథర్ చనిపోతాడు కూడా కదా. చాలా బుక్స్ చదువుతూ ఉంటాం కదా మనము, కానీ బైబిల్లో ఉన్న ఆథర్ ఈజ్ ఆల్వేస్ అలైవ్ అండ్ ఈజ్ టాకింగ్ టు అస్. మరి ప్రతి వాక్యములో జీవం ఉందన్నమాట. ఈ వాక్యము మనం చాలాసార్లు పాడుకుంటాం కూడా, వాక్యమే మనల్ని బ్రతికిస్తుందని. నిజమేనా? ఎస్. మనం అస్వస్థతగా ఉన్నప్పుడు, బాగులేనప్పుడు, నిరుత్సాహంగా ఉన్నప్పుడు, మనకి ఏది మంచి కానప్పుడు వాక్యం తీసి చదవండి. మీ జీవితంలో ఒక ధైర్యము, శక్తి కలుగుతుంది. అదే దేవుడు బిడ్డలకి దేవుడు నేర్పించాడు అనమాట. నా వాక్యముతోనే మీరు బ్రతుకుతారు. అందుకే పాత నిబంధనలో చూసినట్లయితే దేవుడు ప్రతి ఒక్కరికి ఒక శాసనము, వాక్యం